జగిత్యాల జిల్లా బెలగటూరు మండలం రాజారాంపల్లి అక్షర పాఠశాలను బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ప్రభుత్వం గుర్తించి గత 10 సంవత్సరాల నుంచి నిధులు విడుదల చేస్తోంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి నిధులు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 190 మంది విద్యార్థులను పాఠశాల యాజమాన్యం 15 రోజులుగా పాఠశాలకు రానివ్వడం లేదు. ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా దాదాపు ₹1,30,00,000 బిల్లులు పాఠశాలకు బకాయి పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి తమ పిల్లల భవిష్యత్తు కాపాడాలని, లేకపోతే వారి భవిష్యత్తు అగమ్య గోచరంలో పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది ఎల్లప్పుడు సార్ మాకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో మేము రాజరాంపల్లిలో జాయిన్ చేసినాం. బెస్ట్ అవైలబుల్ సీట్ వచ్చినాక మరి అంటే 5th జాయిన్ అయ్యిండు, 6th, 7th, 8th, ఇప్పుడు 9th సార్. ఇప్పుడు 9th మళ్ళీ న్యూ అడ్మిషన్ అంటే మేము తీసుకోము. మా గవర్నమెంట్ నుండి ఎటువంటి పన్ను రావట్లేదు. 1,30,00,000 మా యొక్క స్కూల్కి రావాలి. మేము మీ పిల్లలను తీసుకోమని మరి సార్ ఖచ్చితంగా చెప్పి మా పిల్లలను స్కూల్కి పోతే కూడా మళ్ళీ రిటర్న్ ఇంటికి పంపించేసిండు. మరి మా పరిస్థితి ఏంటి? మరి మేము అప్పుడు మరి ఇటువంటి స్కీము పెట్టకుండా మేము ఏ రీతిగానో మరి ఎట్లనో మేము చదివించుకునే వాళ్ళం. మరి ఇప్పుడు మధ్యలో మరి ఇప్పుడు 9th మరి మా బాబు, ఇంకా 5th వాళ్ళు ఉన్నారు, 6th వాళ్ళు ఉన్నారు, 7th వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ మరి అప్పుడు ఎందుకు ఈ స్కీమ్ పెట్టింది? అప్పుడు స్కీమ్ పెట్టకుండా మరి ఏ రీతి కూడా మేము ఎట్లనో అడ్జస్ట్ అయ్యే వాళ్ళం కావచ్చు. మరి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు మరి ఇప్పుడు ఎట్లా ఏంది? మరి గవర్నమెంట్ ఎటువంటి మరి చర్య తీసుకుంటారు? మరి ఎందుకు వాళ్ళకి గవర్నమెంట్ మరి బడ్జెట్ ఇవ్వట్లేదు? మా యొక్క పిల్లల పరిస్థితి ఏందో మరి అర్థం చేసుకొని మరి గవర్నమెంట్ మా పిల్లలను చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని మరి గవర్నమెంట్ని కోరుతున్నాము. ఎంతమంది పిల్లలు? గవర్నమెంట్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని చెప్పేసి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఉన్నత విద్య వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ స్కీమ్ని నీరుగార్చే విధంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటి ఎటువంటి బడ్జెట్ కూడా స్కూళ్ళకు రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ స్కూల్లో యాజమాన్యం అనేటువంటి అందరి పిల్లల్ని ఎవరికి కూడా ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి స్కూల్కి వస్తామంటే కంపల్సరీ ఫండ్ రిలీజ్ అయితేనే మీరు రండి, గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే రండి, లేకపోతే మీరు ఫీజు కట్టండి అని చెప్పేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితి పిల్లలది. సో వీళ్ళ భవిష్యత్తు అనేది ఎటు వెళ్తుందో అనే విధంగా ఉంది. సో గవర్నమెంట్కి మా తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఫండ్ రిలీజ్ చేసి ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని యథావిధిగా ఉండే విధంగా కంటిన్యూ చేసే విధంగా ఉండాలని కోరుతున్నాను.